సోనం వాంగ్చుక్ ఇప్పుడు బలవంతంగానే ఆయన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో ఆయనకు సెలైన్లు ఇవ్వడము అవి చేస్తూ కోర్టు దాన్ని సమర్థించింది కదా. కోర్టు ఖచ్చితంగా మనం అనుకున్నాం కూడా, వాసు గారు మీకు గుర్తుందో లేదు. యాక్చువల్లీ ఇప్పుడు అసలు ఈ టైంలో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో, సుప్రీంకోర్టు డెఫినెట్లీ ఒక మనిషి చనిపోవడాన్ని ఇష్టపడదు, అంగీకరించదు. మీరు బలవంతంగా సరే తీసుకెళ్ళండి అని చెప్తుంది. సో సుప్రీంకోర్టు ఆల్మోస్ట్ చెప్పేసింది అదే మాట. సో మీరు సీరియస్ గా ప్రభుత్వం వ్యవహరించాలి దీని విషయంలో, ఆయన మనిషి ప్రాణం ఇంపార్టెంట్ అన్నట్టుగా మాట్లాడారు. వెంటనే వీళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, సఫ్దర్జంగ్ హాస్పిటల్లో పెట్టారు. అక్కడ నుంచి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారని పిల్లేశారు మళ్ళీ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి. ప్రభుత్వ ఆసుపత్రి కాదు, మాకు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్ కుదరదు అని చెప్పింది కోర్టు. ఇవాళ కుదరదు అని చెప్పింది. అదే హాస్పిటల్లో ఉన్నాడు. అప్పుడు సోనం వాంగ్చుక్ ఇప్పుడు ఒక 3 డిమాండ్లను ముందుకు తీసుకొచ్చాడు. నేను దీక్ష విరమిస్తాను, కానీ ఈ 3 డిమాండ్లని మీరు నెరవేరిస్తే అని అంటాడు. ఫస్ట్ డిమాండ్ ఏంటంటే, ఇఫ్ ద గవర్నమెంట్ టేక్స్ అకౌంటబిలిటీ ఆఫ్ ద రీసెంట్ ఫెయిల్యూర్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, పేపర్ లీక్స్ ఎట్సెట్రా, అకౌంటబిలిటీ తీసుకోవాలంటున్నాడు. అకౌంటబిలిటీ అంటే అర్థం ఏంటి? అవును, వీఆర్ అకౌంటబుల్ అని అంటుంది ప్రభుత్వం. నేను ఎందుకు ఈ మాట పర్టికులర్ గా చదువుతున్నానంటే, ఆయన రాసిన లేఖ సార్ ఇది. ఆ లేఖలో ఆ 3 అంశాలు ఉన్నాయి. అదే లేఖ ఎగ్జాక్ట్లీ. సెకండ్ పాయింట్, if the leadership of CJP reach the doorsteps of parliament, where honorable MPs and leaders of various parties assure us that they will take up the issue in the parliament. They will now take up the issue in the parliament. అంటే ఫస్ట్ పాయింట్, మీరు ప్రభుత్వం అకౌంటబిలిటీ తీసుకోవాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్స్ కి సంబంధించి అని అంటున్నాడు. అంటే ప్రభుత్వం అంగీకరించాలి అని అంటున్నాడు. రెండవది, పార్లమెంట్ లో దీనిపైన చర్చ జరగాలని డిమాండ్ చెప్తున్నాడు. పార్లమెంట్ లో ఈ అంశాన్ని ఎంపీలు చర్చగా తీసుకోవాలి, ఈ అంశం మీద చర్చించాలి అని. మూడవది, ఎప్పుడు నేను దీక్ష విరమిస్తాను అని అంటే, ఇఫ్ మై హెల్త్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ డు నాట్ పర్మిట్ దిస్, then the honorable MPs and leaders of different parties visit this hospital and give the above assurance. ఇక్కడ మీకు అసలు విషయం అర్థమవుతుంది ఏంటి అని అంటే, సోనం వాంగ్చుక్ ని వీళ్ళందరూ వెళ్ళి కలవాలి, కలిసి మద్దతు పలకాలి, అప్పుడు నేను దీక్ష విరమిస్తాను. ఆయన ఇంకో లెటర్ కూడా పెట్టారు డైరెక్టర్ ఆబ్లిక్ మెడికల్ సూపరింటెండెంట్ సఫ్దర్జంగ్ హాస్పిటల్ కి. అది కూడా చూడొచ్చు మనం. దిస్ ఈస్ టు స్టేట్ దట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఫైన్ టుడే అండ్ మై హెల్త్ parameters are also showing as quite normal. Hence I request you to kindly allow me to leave the hospital, even if temporarily, so that I can join the march to the parliament. Chalo Samsad chalo this morning, and I shall be most grateful అని చెప్పేసి ఆయన చేస్తూ ఒక లెటర్ రాశారు హాస్పిటల్ సూపరింటెండెంట్ కి. నేను దివ్యంగా ఉన్నాను, అద్భుతంగా నేను నడిచి బయటికి రాగలను, మార్చిలో పాల్గొన్నాను. వదిలేస్తే సరిపోతుంది కదండి. అంటే వదిలేయడానికి ఉండదు. అఫ్ కోర్స్ సో ఆయన ఏంటంటే, ఇప్పుడు ఆయన చేయాలనుకుంటున్నది ఏంటంటే, ఆయన ప్రాబ్లం, మీ 3 డిమాండ్స్ మీరు చూస్తే మనకు అర్థమవుతుంది. మనం దీన్ని డీకోడ్ చేస్తే లాస్ట్ పాయింట్ ఇస్ చాలా చాలా కీలకమండి. లాస్ట్ పాయింట్ ఆయన ఏం చెప్పాడు, ఎంపీలు అందరూ వచ్చి నన్ను కలవాలి అంటాడు. ఎంపీలు లేకపోతే పార్టీల నాయకులు అందరూ కలవాలి అంటే ఆయన పాయింట్ ఏంటి? ఆయన PR చేద్దాం అనుకుంటున్నాడా? అంతే కదా. సోనం వాంగ్చుక్ ని ఇప్పుడు ఎవరు కలవట్లే. కలిసిన వాళ్ళందరూ దేశ విద్రోహ శక్తులు, ఏదో అరుంధతి రాయలు ఇట్లాంటి వాళ్ళు వచ్చి కలుస్తున్నారు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ వెళ్ళి ఆయన పరామర్శించాలి. సో ఆయనకు ఫోటో ప్రదర్శన కావాలి, ఆయనకు PR యాక్టివిటీ జరగాలి. ఆ PR యాక్టివిటీ కోసం ఈ ప్రయత్నం అంతా. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన చెప్తున్నది ఏంటి? ప్రభుత్వం అకౌంటబుల్ గా ఉండాలి అన్నాడు. అకౌంటబిలిటీ అంటే అర్థం ఏంటి మీ దృష్టిలో? నేచురల్ గానే సోనం వాంగ్చుక్ అకౌంటబిలిటీ అంటే అర్థం ఏంటి? రాజీనామా చేయడం అకౌంటబిలిటీ. ఇప్పుడు ఫస్ట్ నీట్ పేపర్ లీక్ అయింది, ఇవాళ మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేశారు, బాగానే జరిగింది. సో ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్స్ గురించి మనం మాట్లాడాలి. మనం 70 ఏళ్ల నుంచి ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్స్, 70 ఏళ్ల నుంచి అనట్లేదు నేను, 2023 వరకు ఈయన ఎందుకు మాట్లాడలేదు? 2014 వరకు ఎందుకు మాట్లాడలేదు? 2014 వరకు వాసు గారు ఈయన లదాఖ్ కి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి, ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అండ్ లదాఖ్ కి అనుసంధానించేటువంటి అనేక ప్రభుత్వ విభాగాల్లో ఈయన కీలక పాత్రధారి. ఆయన అప్పుడు లదాఖ్ లో ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి, ఇవన్నీ మాట్లాడాడు. అవన్నీ ఇప్పుడు లదాఖ్ లో జరుగుతున్నాయి. ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే, యూపీఏ ప్రభుత్వం టైంలో ఇదే సోనం వాంగ్చుక్ ప్రభుత్వంలో భాగస్వామిగా అనేక కమిటీల్లో ఆయన పనిచేశాడు.
లదాఖ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి. ఇవాళ లదాఖ్ డెవలప్మెంట్ 2014 ముందు జరిగిందా, 14 తర్వాత జరిగిందా, ఆయనే సమాధానం చెప్పాలి. యాక్చువల్ అకౌంటబిలిటీ. ఇంకో లెటర్ గీతాంజలి గారు వారి సహధర్మచారిణి గారి ద్వారా పంపించినట్టున్నారు. ఏంటంటే ఆజాదీ కా దూసరా ఆందోళన్ భయముక్త భారత్, అన్యాయముక్త భారత్. అండ్ భయముక్త భారత్ అంటే తన అక్రమ నిర్బంధం, కృష్ణశాస్త్రివాద ప్రపంచానికి బాధ, అన్యాయం నుంచి విముక్తి అంటే పేపర్ లీక్, దీని గురించి పంపించారు. అండ్ భారతదేశం యొక్క 2వ స్వతంత్ర ఉద్యమం పార్లమెంట్ కు మార్చి, దయచేసి దీన్ని పెద్ద సక్సెస్ చేయండి. సో ఇప్పుడు డెఫినెట్లీ ఎవరికైనా సరే నిరసనలు తెలిపే హక్కు ఉంది. వాళ్ళ నిరసనలు వాళ్ళు తెలపడానికి 100% రాజ్యాంగపరమైన హక్కు ఉంది. నిరసన తెలపవచ్చు, కానీ మనిషి బలవంతంగా చనిపోకూడదు, చనిపోవడానికి వీలు లేదు. సూసైడ్ అనేది మన దగ్గర నేరం. సో మన దగ్గర ఈవెన్ మెర్సీ కిల్లింగ్ కూడా కుదరదు. తెలుసా మీకు? చాలా విషయాలు దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. సో మన దగ్గర సూసైడ్ అనేది నేరం, ఆత్మహత్య నేరం. సో నేను చనిపోతాను అని అంటే అది కుదరదు. అది ఆబ్వియస్లీ హాస్పిటల్ తీసుకెళ్లాల్సిందే, చేయాల్సిందే. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ అందరూ మాట్లాడుతున్న దాంట్లో ఆయన విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన ఏం చెప్తున్నారంటే అందరూ కూడా ఆయన దేశం హితం కోసం ఈయనంతా పనిచేస్తున్నాడు అని అంటున్నారు. దేశ హితం కోసం పనిచేస్తున్నట్టుగా కనిపించట్లేదు. చాలా విషయాలు నేను దీనికి ఆయన మాట్లాడినట్టు డిస్ప్రూవ్ చేయగలను. ఫస్ట్ ఆయన విషయంలో ఉన్నది ఏంటంటే 3 Idiots కి ఇన్స్పిరేషన్ ఈయననే. ఈయన పేరు మీదనే, అంటే ఫున్సుక్ వాంగ్డో అనే క్యారెక్టర్ ఉంటుంది 3 Idiots సినిమాలో. 3 Idiots సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఈ సోనం వాంగ్చుకే, ఈయన నుంచే స్ఫూర్తి పొంది చేశారు అని అంటే అది కాదు అని అమీర్ ఖానే తేల్చి చెప్పాడు. ప్రకాష్ రాజ్ గారు కూడా వెళ్ళారు అని అమీర్ ఖాన్ తేల్చి చెప్పాడు. ఈయనకి 3 Idiots సినిమాకి సంబంధం లేదు అని. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన పేరు మీద 400 పేటెంట్లు ఉన్నాయి, 200 పేటెంట్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో, వాటిల్లో వీటిల్లో. ఆయన పేరు మీద ఒక్క పేటెంట్ కూడా లేదు. జీరో పేటెంట్స్ ఉన్నటువంటి వ్యక్తి సోనం వాంగ్చుక్. అసలు పేటెంటే లేదు. నెంబర్ 3, ఆయన ఏదో ఐస్ స్తూపం పెట్టాడు అని అంటున్నారు. ఐస్ స్తూపం ఆయనది కాదు. ఆయన అంతకు ముందే అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆ సైంటిస్ట్ చేసినటువంటి దాన్ని కాపీ కొట్టి చేసిన వాడు సోనం వాంగ్చుక్. 3. 4, ఆయన ఒక స్కూల్ పెట్టాడు, చాలా అద్భుతంగా ఈ దేశంలో ప్రత్యామ్నాయ విద్యా విధానం తీసుకొస్తున్నాడు అన్నారు. అది కూడా రాంగ్. ఎందుకంటే ఆ 4వ పాయింట్, ఆయన అక్కడ స్కూల్ పెట్టిన నేపథ్యంలో స్కూల్ పేరు మీద ఒక ఎన్జిఓ స్థాపించాడు, హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఏదో పేరు ఉంది ఆయన పేరు. ఆ ఎన్జిఓ స్థాపించాడు. ఎన్జిఓకి విదేశీ నిధులు చాలా వచ్చాయి. విదేశీ నిధులకు సంబంధించిన లెక్క చెప్పండి అని FCRA నిబంధనల్ని ఉల్లంఘించాడని ఈయన మీద కేసులు నమోదైనాయి. ఓకే. అండ్ 5వ విషయం, ఆయన దేశం కోసం మాట్లాడుతున్నాడు అని అన్నారు. ఇదే సోనం వాంగ్చుక్ 7 నెలల క్రితం నవంబర్లో అనుకుంటాను, పోయిన నవంబర్లో లదాఖ్ లో నిరసనలు చేపట్టాడు. అక్కడ కూడా ఇదే నిరాహార దీక్షలు చేశాడు. 2 సార్లు 3 సార్లు నిరాహార దీక్షలు చేసినటువంటి అనుభవం ఆయనకుంది. సో ఆ నిరాహార దీక్ష చేస్తున్న టైంలోనే ఇదే లదాఖ్ లో ఇదే సోనం వాంగ్చుక్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మేము చాలా ప్రజలు రోడ్ల మీదకి వస్తారు, ఇది అరబ్ స్ప్రింగ్ లాగా ఉండబోతుంది అన్నాడు. అంటే అరబ్ స్ప్రింగ్ లాంటి వాతావరణం తీసుకురావాలన్నాడు. ఆ నెక్స్ట్ డేనే బీజేపీ ఆఫీస్ తగలబడింది, కార్యకర్తలు తగలబెట్టారు. ఆ కార్యకర్తలు ఎవరు అని సీసీటీవీలో చూస్తే ధృవీకరించిన పోలీసులు చెప్పింది ఏంటంటే, వీళ్ళందరూ ఈ పర్టికులర్ సోనం వాంగ్చుక్ ప్రొటెస్ట్ లో పాల్గొన్న వాళ్ళే అక్కడికి వచ్చి విధ్వంసం సృష్టించారని. వీళ్ళు శాంతియుత నిరసనలు కాదు, ఇది హింసకు దారి తీసే నిరసనలు. ఆ హింసకు దారి తీయడానికి ప్రొవోక్ చేస్తారు శాంతి పేరిట. వన్స్ ఒకసారి ప్రొవోక్ అయిన తర్వాత ఏదైనా ఇష్యూ జరగానే చూసారా ఇది జరిగిపోయిందని చెప్తారు. 3వది ఇంకో అంశం చెప్తాను. 5వ అంశం ఇదేంటంటే, ఇదే పర్టికులర్ సోనం వాంగ్చుక్ చైనా గురించి చేసిన వ్యాఖ్య ఉంది. చైనా గురించి ఏం మాట్లాడంటే, ఇదివరకు 1962 వార్ జరిగినప్పుడు చైనా సైన్యము భారతదేశంలోకి వస్తున్నప్పుడు లదాఖీ ప్రజలు వాళ్ళని అడ్డుకున్నారు, ఇక మీదట అడ్డుకోబోరు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. చైనాకి సపోర్ట్ చేస్తాం మేము అన్నాడు. చైనాకి సపోర్ట్ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సోనం వాంగ్చుక్. ఓకే, ఆయన దేశం గురించి మాట్లాడట్లేదు. నెంబర్ 6, ఇంకో లాస్ట్ పాయింట్ ఇదేంటంటే, పోయిన సంవత్సరం 2025 ఫిబ్రవరి నెలలో ఇదే సోనం వాంగ్చుక్ బ్రీత్ హిమాలయాస్ సంథింగ్ ఏదో బ్రీత్ పాకిస్తాన్ అనుకుంటా ఈవెంట్ కి పాకిస్తాన్ కి వెళ్ళాడు, ఇస్లామాబాద్ కి వెళ్ళాడు. ఈ పర్టికులర్ సోనం వాంగ్చుక్ ఇస్లామాబాద్ కి వెళ్ళడం ముందు, వెళ్ళిన తర్వాత సోనం వాంగ్చుక్ వ్యవహార శైలి పూర్తిగా మారింది. ఈ సోనం వాంగ్చుక్ ఇస్లామాబాద్ కి వెళ్ళి ఇస్లామాబాద్ లో ఒక కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు, బ్రీత్ పాకిస్తాన్ పేరిట. అక్కడ కూడా హిమాలయాస్ గురించి మాట్లాడాడు. అంటే మీకు అర్థం చేసుకోండి, క్రొనాలజీ సమజీ అంటాడు మామూలుగా. ఏంటంటే కనెక్ట్ చేయడం అంతే. జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ఈ 2 కలిసి ఉండేవి గతంలో. ఓకే, మనం అందరం కశ్మీర్ అని మాట్లాడతాం. యాక్చువల్లీ కశ్మీర్, జమ్మూ, కార్గిల్ అండ్ లదాఖ్ ఈ 4 ఏరియాలు చాలా కీలకం. లదాఖ్ లో బుద్ధిస్టులు ఎక్కువ ఉంటారు,
చైనాకి సంబంధించిన ఇంటర్వెన్షన్ పెరిగింది. నేను అక్కడ ఉన్నటువంటి డిప్లొమాట్స్ వాళ్ళతో కూడా మాట్లాడాను నేను చాలా సార్లు. ఎందుకంటే దానిలో కాన్స్పిరసీ మనకు అర్థం కాకుండా పైన చూసి సోనం వాంగ్చుక్ చాలా సైంటిస్టు 3 Idiots సినిమాను బేస్ చేసుకొని మాట్లాడితే కుదరదు. సరే నేను చెప్పాలనుకున్నది పాకిస్తాన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, చైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇంకా ఇతరత్ర అంటే ఇప్పుడు ఈ రోజు అక్కడ చూస్తే కనుక పార్లమెంట్ దగ్గర ఆందోళన అయితే వందల సంఖ్యలో ఉధృతంగా చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఆశించారు వేల సంఖ్యలో వస్తారని చెప్పేసి ఉధృతంగా చేస్తున్నారు. ఏంటి వాట్ ఈస్ ద అవుట్కమ్ అండి అనేది? ఈరోజు సరే వాయిదా పడింది, 12 తర్వాత వీళ్ళ డిమాండ్లో వీళ్ళు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ మరి నాయకుడు ఆయన కూడా వచ్చారు విదేశాల నుంచి, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడానికి. వీళ్ళు ఇదైతే ధర్మేంద్ర ప్రధాన్ అయితే బలంగా పట్టుకుంటారండి. ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాధానం ఏంటి? నేను ఫస్ట్ ప్రశ్న అడుగుతాను సార్, అసలు బేసికల్లీ కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు వచ్చింది? ఏంటి వాళ్ళ డిమాండ్ ఏంటి? డిమాండ్ లో సహేతుకత ఉందా? నా ప్రశ్న అది. వాళ్ళ డిమాండ్స్ లో సహేతుకత కనిపిస్తోందా? నిజంగా ఇంప్లిమెంటబులా? ఊరికి అడుగుతున్నాను నేను. ఎందుకంటే అడుగుతున్నారు వాళ్ళు. ఒక పాయింట్ ఏంటంటే, మీరు విద్యార్థులు అనుకున్నారు అనుకోండి, మీరు అక్కడ ఎంతమంది ఎక్స్పోజ్ చేశారు? అక్కడ వచ్చిన జనాల మధ్య అక్కడ నిలబడి స్టూడెంట్స్ కూర్చొని, వాడికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో తెలియదు, వాడికి నీట్ ఫుల్ ఫామ్ తెలియదు. కొంతమంది అయితే అసలు ఓన్లీ బ్రెడ్ పకోడాలు తినడానికి వచ్చామని చెప్తున్నారు. అక్కడ ఓన్లీ ఫుడ్, అక్కడ దొరుకుతున్న ఫుడ్ ఫ్రీగా పెడుతున్నారు, తినడానికి వచ్చామని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఏం నిరసన చెప్తున్నావు? దానికి లెజిటిమసీ ఏంటి? సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి నిరాహార దీక్ష చేయడానికి ఒక పద్ధతి ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఇది నిజంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో సోనం వాంగ్చుక్ విజిటెడ్ పాకిస్తాన్ ఇన్ February 2025 చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ. సోనం వాంగ్చుక్ ఎప్పుడు డాన్ మీడియా కండక్ట్ చేసినటువంటి బ్రీత్ పాకిస్తాన్ అదే వీడియో కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ అతని వీడియోనే. ఇస్లామాబాద్ లో కూర్చొని మాట్లాడాడు. 2025లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకు తెలియదా? 2025లో ఈయన ఫిబ్రవరిలో అక్కడికి వెళ్ళాడు. ఏప్రిల్లోనే పహల్గామ్ జరిగింది. అంతకుముందు ఊరీలు ఎన్ని చూసాం మనం, అటాక్స్, పుల్వామా అటాక్ జరిగింది. సో ఇదే సోనం వాంగ్చుక్ గతంలో మాకు సెపరేట్ లదాఖ్ ఏర్పడిన తర్వాత మెచ్చుకున్నాడండి. మీరు మోదీ ప్రభుత్వాన్ని పొగిడిన వ్యక్తి. సమస్య ఎక్కడ వచ్చింది అని అంటే, నేను క్లియర్ గా చెప్తున్నాను, లద్దాఖ్ కి ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు సార్. అది అసలు విషయం. అంటే ఈ పాయింట్ కోసం ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, అది అవ్వలేదు. అది అవ్వకపోవడం వల్ల అక్కడ ఇంకో కొత్త విధానాన్ని, కొత్త ముచ్చట్లు మాట్లాడడం మొదలు పెడుతూ వచ్చాడు. నిజంగానే ఆయన దేశం కోసం పనిచేయాలనుకుంటుంటే ఎక్కడ పనిచేయట్లేదు చెప్పండి. జెన్జీ అని మాట్లాడుతున్నారు. నిన్ననే మనం చూసామండి, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఒకటి మన ఆంధ్ర నుంచి స్కై రూట్ ఏరోస్పేస్ అనే కంపెనీ ఒక ప్రైవేట్ శాటిలైట్ ని లాంచ్ చేశారు. ఈ దేశంలో ఎడ్యుకేషన్, ఈ దేశంలో యువతను పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అని చెప్పడం అనేది దుర్మార్గం కదా. గత 10 సంవత్సరాల నుంచి మనం చూడట్లేదా? ఎయిమ్స్ ఎన్ని పెరిగాయి గతానికి ఇప్పటికి, ఐఐటీలు ఎన్ని పెరిగాయి గతానికి ఇప్పటికి, లెక్కలేద్దాం. గతంలో లదాఖ్ ఎలా ఉండేది, ఇవాళ ఎలా ఉంది? గతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఆర్మీ ఎన్ఐటీలు ఎన్ని పెరిగాయి? సో మన ఆవిష్కరణలు ఎలా పెరుగుతున్నాయి? మన ప్రైవేట్ ఇండస్ట్రీ ఎంత పెరుగుతోంది? మన ప్రైవేట్ కంపెనీస్ ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాయి? డిఆర్డిఓకి అనుసంధానంగా చిన్న చిన్న కంపెనీలు. నిన్ననే నేను చూస్తున్నాను, బిట్స్ పిలాని, మన హైదరాబాద్ పిలాని కాదు, మన హైదరాబాద్ క్యాంపస్ బిట్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక చిన్న గరాజ్ తీసుకుని అక్కడ వర్క్ చేసి ఆర్మీ కోసం అనే అద్భుతాలు చేస్తున్నారు వాళ్ళు. సో జెన్జీ అంటే వీళ్ళు జెన్జీ కాదు, వీళ్ళు కమ్యూనిస్ట్ స్టూడెంట్ యూనియన్ కి సంబంధించిన నాయకులు, ఏఐఎస్ఏ కావచ్చు, ప్రొడక్టివ్ గా ఉన్నారు, పనిచేస్తున్నారు. ఇక్కడ జెన్జీ చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ జెన్జీకి గతంలో 70 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత అభివృద్ధి ఈ రోజు జెన్జీకి వాళ్ళ కనబడుతుంది. ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి సార్, ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి. మనం అంతే ఊరికే పెసిమిస్టిక్ ఆలోచనలోకి వెళ్ళిపోయి అయిపోయింది, ఇంకా దేశం ఇంతే, ఈ ఉద్యమాల ద్వారా దేశం నిలబడుతుంది అని అంటే కుదరదు. ఇక్కడ ఉద్యమాలు చేయడం అనేది మంచిదే, కానీ రీజనబుల్ గా ఉండాలి. ఏ ఉద్యమం చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాం అనేది లెక్క ఉండాలి. రకంగా ఈయన ఆందోళన, ఇప్పుడు నేను చేస్తున్న వాంగ్చుక్ ఆందోళన రిలేటెడ్ గానే ఉంది. FCRA బిల్ కూడా అవును. ఇప్పుడు దాని మీద అది కూడా ఆయన ముఖ్యమంత్రి పీఠం ఒకటి, తర్వాత ఏంటంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ కి, అంటే డీప్ స్టేట్ ఇలాంటి వాళ్ళ భుజాల నుంచి తుపాకీ పెరుస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకోటి ఉంది, రామన్ మెగ్సెసే అవార్డు వచ్చింది. రామన్ మెగ్సెసే అవార్డు తెలుసు, దాని చరిత్ర మీరు జస్ట్ నేనేం చెప్పను, మామూలుగా చూడొచ్చు. రామన్ మెగ్సెసే అవార్డు ఓపెన్ చేయండి, జస్ట్ వికీపీడియాకు వెళ్ళండి, అందులో కనబడుతుంది ఎవరు ఫండ్ చేస్తారో తెలుస్తుంది. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఫండ్ చేస్తుంది దానికి. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఎవరండి? డీప్ స్టేట్, 100% డీప్ స్టేట్, భారత వ్యతిరేక విధానాలను నడిపించడం కోసం రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, రాట్షైల్డ్ ఫ్యామిలీ, ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇవన్నీ పనిచేస్తాయి.
నేను రామన్ మెగసెస్ అవార్డు గతంలో వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడాను. గతంలో ఎలా ఉండదో పరిస్థితి వేరే. బట్ ఈ మధ్య కొంతకాలంగా ఏం జరుగుతుందో చెప్తున్నాను నేను. ఎవరెవరికి వచ్చాయో చెప్తాను. ఈ పర్టికులర్ ఈయనకు వచ్చింది, అరవింద్ కేజ్రీవాల్ కూడా వచ్చింది రామన్ మెగసెస్ అవార్డు. అరవింద్ కేజ్రీవాల్ సచివుడు అని మనం ఇప్పుడు ఒప్పుకుందామా? అరుణా రాయ్కి వచ్చింది. ఈవెన్ ఈ పర్టికులర్ రవీష్ కుమార్ కి రామన్ మెగసెస్ అవార్డు వస్తుంది. మనం ఏం మాట్లాడుతున్నాం?